రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బానుడి బగబగలకు అటు వాహనాలు ఇటు పంట పొలాలు దగ్ధమవుతున్నాయి. ఎండలకు వరుస అగ్ని ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోడ్లపైకి వేడికి వాహనాలు తగలబడిపోతున్నాయి. ఎండ తీవ్రతకు కార్లు బైక్లు కాలిపోతున్నాయి. ఎక్కువ టెంపరేచర్తో కార్లు బైక్లు వేడెక్కడం, టైర్లు పేలిపోవడం, ఇంజన్లు వేడెక్కడం, ఇంజిన్ ఆయిల్ సరిగ్గా లేకపోవడం, బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడటం, నాణ్యత లేని వైరింగ్, పెట్రోల్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయడం, ఇలా ఏదో ఒక కారణంతో ఎండాకాలం కార్లు బైక్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందనంటున్నారు ఎక్స్పర్ట్స్. వెహికల్ బయటకు తీసేటప్పుడు కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండ తీవ్రతకు పంట పొలాలు దగ్ధమవుతున్నాయి. ఇవాళ హనుమకొండ, మంచిర్యాల జిల్లాలోని మామిడి తోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో 5 ఎకరాల్లో ఉన్న మామిడి తోట దగ్ధమైంది. మరో 400 కొబ్బరి చెట్లు, డ్రిప్ సిస్టమ్ మంటల్లో దగ్ధమయ్యాయి. మరో రైతుకు చెందిన ఎకరం వరి పంట, కరెంటు మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోట, పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి పొలాల్లోని బోర్ వెల్ పైపులు, కరెంటు వైర్లు కాలిపోయాయి. నిన్న మెదక్ జిల్లాలో కంటైనర్లో మంటలు చెలరేగాయి. తూప్రాన్లో 44వ జాతీయ రహదారిపై కంటైనర్లో మంటలు చెలరేగి 8 కార్లు దగ్ధమయ్యాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎక్కువ టెంపరేచర్తో ఇంజన్లు వేడెక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.